సాధారణంగా ఈ ప్రపంచంలో మీరు ఏదైనా లక్ష్యాన్ని సాధించుకోవాలి అనుకున్నట్లయితే ఆ లక్ష్యం బయటికి ఎంత అందంగా కనిపిస్తుందో ఆ లక్ష్యాన్ని సాధించే మార్గాలు మాత్రం అంత అందంగా కనపడవు. లక్ష్యం అనేది అద్భుతమైన మెరిసే నక్షత్రంలాగా ఉంటుంది. కానీ లక్ష్యాన్ని చేరే దారులు మాత్రం అనేక అవరోధాలు, అడ్డుగోడలతో నిండి ఉంటాయి. ఇక్కడ గమనించాల్సింది 2 విషయాలు. లక్ష్యాన్ని ఊహించే శక్తి ఒకటైతే లక్ష్యాన్ని సాధించే శక్తి ఇంకొకటి. ఇవి రెండూ కూడా వేరు వేరు. లక్ష్యాన్ని ఊహించే శక్తి వేరు, లక్ష్యాన్ని సాధించే శక్తి వేరు. ఒక వ్యక్తి లక్ష్యాన్ని చేరటంలో విజయాన్ని, వైఫల్యాన్ని పొందటానికి రెండిటి శక్తుల మధ్య తేడానే ముఖ్యమైన కారణం అవుతుంది. లక్ష్యాన్ని ఊహించే శక్తికి మరియు లక్ష్యాన్ని సాధించే శక్తికి మధ్య ఎంత తేడా ఉంటే ఫలితాలు అంత తేడాగా కనిపిస్తాయి. లక్ష్యాన్ని ఊహించే శక్తి అందరిలో ఉంటుంది, కానీ లక్ష్యాన్ని సాధించే శక్తిలో అందరి మధ్య అనేక రకాలుగా తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పోటీ ప్రపంచంలో నలుగురి మధ్యలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక లక్ష్యాన్ని సాధించుకోవటంలో, శక్తులను ప్రయోగించటంలో ఈ ఒక్క మూల సూత్రాన్ని వంట పట్టించుకుంటే లక్ష్య సాధన మార్గాల మీద దృష్టి పెరుగుతుంది. లక్ష్యాన్ని ఎంచుకోవటంలో ఉన్న శ్రద్ధను, ఉత్సాహాన్ని లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఎదురయ్యే ప్రతి ఆటంకంలో అంతే శ్రద్ధను, ఉత్సాహాన్ని ప్రదర్శించటం అనేది అసలైన కార్యసిద్ధికి ముఖ్యమైన మంత్రమని ఇక్కడ గుర్తించాలి. ఇలాంటి లక్ష్య సిద్ధి లేదా కార్యసిద్ధి అనేది ఒక వ్యక్తిలో ఏర్పడాలి అంటే ముఖ్యంగా లక్ష్యాన్ని ఊహించే శక్తిని, లక్ష్యాన్ని సాధించే శక్తిని, ఈ రెండిటిని ఒక్కటిగా మలుచుకోవాలి. ఆ రెండిటిని సరి సమానమైన శక్తులుగా మార్చుకోవాలి. లక్ష్యం గురించి ఒక ప్రబలమైన కాంక్షని హృదయంలో జ్వలిస్తూ ఉండేలా నిరంతరం జాగ్రత్త పడుతూ ఉండాలి. అంటే మీరు ఏ లక్ష్యాన్ని అయితే, ఏ పని అయితే సాధించుకోవాలి అని ఆశిస్తున్నారో దాన్ని ఒక ప్రబలమైన కోరికలాగా హృదయంలో గట్టి కాంక్ష రూపంలో నాటి పెట్టాలి. అది నిరంతరం జ్వలిస్తూ ఉంటే అదే అసలైన ప్రేరణ శక్తిగా మీకు మారుతూ ఉంటుంది. ఒక లక్ష్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఆ లక్ష్యాన్ని సాధించినట్లయితే ఏ రకమైన ప్రయోజనం లభిస్తూ ఉంటుంది? ఆ లక్ష్యం వల్ల మీకు మరియు మీ తోటి వారికి సిద్ధించేటటువంటి లాభం ఏమిటి అనేది మీ హృదయం లోపల గాఢంగా ఒక బలమైన కాంక్షలాగా నాటుకొని పెట్టాలి. అంటే ఒక కారణం ఎంత బలంగా మీ లోపల ఉంటుందో అంతగా లక్ష్య సిద్ధి యొక్క శక్తి అనేది సృష్టించబడుతుంది. లక్ష్య సిద్ధి యొక్క మార్గాలు ఈ ప్రబలమైన కాంక్ష నుంచే పుట్టుకొస్తూ ఉంటాయి. ఒక ప్రబలమైన కారణమే ఒక ప్రచండమైన కార్యసిద్ధిని సృష్టిస్తుంది అనేది లక్ష్య సాధన కోసం వేదాల్లో చెప్పబడినటువంటి మూల సూత్రం. ఒక లక్ష్యం కోసం కారణాన్ని ఎంత ప్రబలంగా హృదయంలో నాటుకుంటారో అంతే కార్యసిద్ధి శక్తి ప్రచండ రీతిలో సృష్టించుకోవటానికి వీలవుతుంది అనేది ఈ వేద సూత్రం యొక్క పరమార్థం. అందుకే మీరు ఏ పనిని, ఏ లక్ష్యాన్ని సాధించుకోవాలి అనుకుంటున్నారో దాని గురించి బలమైనటువంటి గట్టి కారణాన్ని, బలమైన అవసరాన్ని మీ మనస్సులో, హృదయంలో గాఢమైన కాంక్ష, ఆకాంక్ష రూపంలో లోతుగా నాటి పెట్టుకోవటం అలవాటు చేసుకోండి. మీరు ఆ లక్ష్యం గురించినటువంటి కాంక్షను హృదయంలో, నరాల్లో, నాడుల్లో ఎంత లోతుగా నాటుతారో అంత గొప్పగా దాన్ని సాధించుకునే శక్తి మీ లోపల నుంచి పుట్టుకొస్తూ ఉంటుంది. ఇలాంటి వారు
బయట నుంచి శక్తిని, ప్రేరణను, సహాయాన్ని అంతగా ఆశించాల్సిన అవసరం ఏర్పడదు. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటిది ఏమిటంటే, భూమిలో ఒక విత్తనాన్ని ఎంత లోతుగా నాటి మట్టితో కప్పి పెడతారో, హృదయంలో కూడా బలమైన కాంక్షను అంతగా నాటి ఇక దాన్ని సాధించుకునే మార్గాల మీద దృష్టి పెట్టడంలో నిమగ్నమైపోవాలి. ఒక్కసారి విత్తనాన్ని నాటిన తర్వాత పదే పదే మట్టిని తవ్వి చూడకూడదు. ఇలా చేస్తే అది మొక్కగా మారే వాతావరణం కల్పించబడదు. అదేవిధంగా మీరు హృదయంలో బలమైన కాంక్షను నాటి పెట్టిన తర్వాత దాని గురించి చింతించకూడదు. మౌనంలో, నిశ్శబ్దంలో ఆ విత్తనం ఒక గొప్ప మొక్కగా రూపాంతరం చెందటానికి వాతావరణం కల్పించబడుతుంది. అదేవిధంగా హృదయంలో ఒక లక్ష్యాన్ని గాఢమైన కాంక్షలాగా, కోరికలాగా నాటి పెట్టిన తర్వాత లక్ష్యాన్ని గురించి పదే పదే విచారించటం అవసరం లేదు. మీరు చేయాల్సిందంతా కూడా కేవలం ఆ లక్ష్యాన్ని సాధించే మార్గాల్లో ఎన్ని రకాల శక్తులు, సమర్థతలు, నైపుణ్యాలు అవసరమవుతాయో వాటి మీద మీ మనస్సును, హృదయాన్ని పూర్తిగా అర్పణం చేయటం మొదలుపెట్టాలి. విత్తనాన్ని నాటిన తర్వాత దానికి కావాల్సింది ఏమిటంటే, తగిన వాతావరణాన్ని సృష్టించి సంరక్షించటం మీరు చేయాలి. అదేవిధంగా హృదయంలో బలమైన కాంక్షను, కోరికను నాటినప్పుడు అదే స్వతహాగా ఒక ప్రబలమైన కార్యశక్తిని సృష్టించగలుగుతుంది. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా కూడా లక్ష్య సాధన మార్గాల్లో అవసరమైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, నైపుణ్యాలను రోజు రోజుకు ఏ మేరకు పెంచుకుంటున్నారు, ఎంత శక్తిని వృద్ధి చేసుకుంటున్నారు అనేది గమనించుకుంటే సరిపోతుంది. లక్ష్యాన్ని ఒక్కసారి ఎంచుకున్న తర్వాత దాన్ని మనస్సులో, హృదయంలో, నరాల్లో, నాడుల్లో పూర్తిగా నింపుకున్న తర్వాత అది ఇక ఎక్కడికి వెళ్ళదు. కాబట్టి లక్ష్య సాధనకు సంబంధించిన మార్గాల మీద శ్రద్ధను, శక్తిని అర్పించటం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా లక్ష్యాన్ని ఒక బలమైన కారణంలాగా హృదయంలో నాటటం వల్ల కాంక్ష అనేది జ్వలిస్తూ ఉంటుంది. ఈ జ్వలించే కాంక్ష అనేది మీ లోపల నిరంతరం ప్రేరణను, స్ఫూర్తిని రగిలిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ స్ఫూర్తి, ప్రేరణ అనేవి కార్య సాధనలో మీరు చూపించే శ్రద్ధను, శక్తిని, సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి. దీని ఫలితంగా అవరోధాలను, సమస్యలను ఎదుర్కొనే ప్రబలమైన శక్తి, చైతన్యాన్ని మీ లోపల మీరు పుట్టించుకోగలుగుతారు. ఒకవైపు ఈ విధంగా లక్ష్యం కోసం బలమైన కారణం అనేది హృదయంలో కాంక్ష రూపంలో మీరు స్పష్టంగా నాటిపెట్టడం వల్ల అది నిరంతరం లక్ష్యం వైపు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే, మరోవైపు కార్య సాధన మార్గాల్లో మీరు చూపించే శ్రద్ధ అనేది మానసిక, శారీరక శక్తిని, సామర్థ్యాన్ని పెంచి పరిస్థితులను ఎదుర్కొనే సాహసాన్ని, ఉత్సాహాన్ని నిరంతరం సృష్టించి కార్య సాధన యొక్క శక్తిని మీ లోపల పెంచి ధైర్యంగా, నిర్విఘ్నంగా లక్ష్యాన్ని చేరుకునేలా సహాయం చేస్తుంది.